హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీరపట్నం వెంకటేష్ నా పేరు. మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్, భూదాన్ పోచంపల్లి అండి. భూదాన్ పోచంపల్లి అనగానే అందరికీ తెలుసు, పట్టు చీరలకి చాలా ఫేమస్. ఇక్కడ చాలా కుటుంబాలు చేనేత వస్త్రాలపై ఆధారపడి జీవిస్తుంటారండి. సో ఇక్కడ పుట్టడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ పోచంపల్లికి చాలా చరిత్ర ఉందని మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నేను చూపిస్తున్న ఈ వీడియోలో ఆనకట్ట అండి. అవతల సైడు పచ్చని పొలాలు, బ్యూటిఫుల్ లొకేషన్ స్పాట్ అది ఈవినింగ్ టైంలో. అలాగే ఇటువైపు చెరువు అండి. ఈ చెరువు చాలా వందల ఎకరాలకు సాగునీరుగా యూజ్ చేయడం జరుగుతుంది. సో మధ్యలో ఆనకట్ట, ఇవతల సైడ్ చెరువు, అటువైపు పచ్చని పొలాలు. ఈ గ్రీనరీ లొకేషన్, ఈవినింగ్ టైంలో ఈ గ్రీనరీ లొకేషన్ చాలా అందంగా కనిపిస్తుందండి. ఇక్కడే చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. తెలుగు ఫిలిమ్స్తో పాటు వివిధ రాష్ట్రాల సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ షూటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే చాలా సీరియల్స్ కూడా షూటింగ్ చేయడం జరుగుతుంది. చూడండి, బ్యూటిఫుల్ లొకేషన్ స్పాట్, ఇక్కడ గ్రీనరీ ప్లేస్. అలాగే ఈ వీడియోలో మా ఊరు భూదాన్ పోచంపల్లికి సంబంధించిన చిన్న చరిత్ర కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఈ పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా మారడానికి కారణం భూదానోద్యమం ఇక్కడే ప్రారంభించడం జరిగింది. శ్రీ ఆచార్య వినోబా భావే 1951 ఏప్రిల్ 18వ తేదీన ఈ భూదానోద్యమాన్ని స్టార్ట్ చేసిండండి. మహాత్మా గాంధీ అనుచరుడు శ్రీ ఆచార్య వినోబా భావే, ఆయన యొక్క ప్రేరణతో అసలు భూదానోద్యమం ఉద్దేశం ఏంటి అంటే, పేద ప్రజలు ఆ ఊర్లో ఉన్న పేద ప్రజలకు, భూమి లేని వాళ్లకు, అక్కడ ఉన్న ఆసామి ఎవరికైతే 100 ఎకరాలు 1000 ఎకరాల్లో ఉన్నాయో వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 100 ఎకరాలు పేద ప్రజలకు దానంగా ఇప్పించి అప్పటి నుండి వాళ్ళు సాగు చేసుకోవడం జరుగుతుంది. అలాగా భూదాన్ పోచంపల్లిలో ఈ ఉద్యమం మొదటగా ప్రారంభించడం జరిగింది. అందుకనే ఈ పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా మారింది. మీరు చూడొచ్చు, బ్యూటిఫుల్ లొకేషన్, గ్రీనరీ ప్లేస్. ఇంత గ్రీనరీ అండ్ ఎక్సలెంట్ లొకేషన్ స్పాట్ మీకు మాత్రం ఈవినింగ్ టైంలో నేచర్ లవర్స్కి సూపర్గా ఉంటుందండి ఇది ఇక్కడ. అలాగే మళ్ళీ మన పోచంపల్లి చరిత్రకు వస్తే, శ్రీ ఆచార్య వినోబా భావే ముందుగా ఈ భూదాన ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది కాబట్టి ఈ పోచంపల్లిగా మారడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో విలేజెస్లో ఈ ఉద్యమాన్ని స్ప్రెడ్ చేసిండు వినోబా భావే. సో అందుకనే ఈ పోచంపల్లి, ఈ గడ్డ చాలా పవిత్రమైన గడ్డ. అందుకనే చాలామంది పోచంపల్లిలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇటువంటి పవిత్రమైన గడ్డపై పుట్టడం మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా ఫీల్ అవుతుంటాము. అలాగే మీరు అక్కడ చూస్తుండొచ్చు వీడియోలో, అది కట్టమైసం ఆలయం అండి. కట్టమైసం ఆలయం, ఈ ఆనకట్టపై వెలిసిన కట్టమైసం ఆలయం, అమ్మవారి ఆలయం మీరు చూడొచ్చు వీడియోలో. సో ఎవరైనా పోచంపల్లికి విజిట్ ప్లాన్ చేసుకుంటే మీరు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ స్పాట్, అలాగే ఇక్కడ దొరికే పట్టు వస్త్రాలు,